తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ కేవలం 20 ఏళ్ల వయసులో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి ఇప్పటికీ సోషల్ మీడియాలో తన క్యూట్ స్మైల్తో ట్రెండ్ అవుతున్న ఉదయ్ కిరణ్ జీవితంలో ఎవరికీ తెలియని మిస్టరీ ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. హైదరాబాద్లోని ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఉదయ్ కిరణ్ జీవితం చాలా సాధారణంగా మొదలైంది. తండ్రి వివికే రావు, తల్లి నిర్మల. వెస్లీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే అతనికి మోడలింగ్, నటనపై విపరీతమైన ఆసక్తి ఉండేది. కుటుంబంలో ఎవరికీ సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు. ఇండస్ట్రీలో అవకాశాలిప్పించే గాడ్ఫాదర్ అంతకంటే లేరు. ఒక మధ్యతరగతి అబ్బాయిగా చదువు పూర్తి చేసి ఉద్యోగం తెచ్చుకోవాలని ఇంట్లో వాళ్లు భావించినా ఉదయ్ కిరణ్ మనసులో మాత్రం వెండితెరపై కనిపించాలనే ఒక బలమైన కల ఉండేది. ఎంతో ఆకర్షణీయమైన రూపమున్నప్పటికీ సినిమా ఇండస్ట్రీ ఒక కొత్త కుర్రాడికి అంత సులభంగా అవకాశాలివ్వలేదు. ఎన్నో ఆఫీసుల చుట్టి తిరిగాడు, మోడలింగ్ ఏజెన్సీలకు ఫోటోలు పంపాడు, ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాడు. కానీ సరైన అవకాశాలు మాత్రం దరిచేరలేదు. ఒకానొక దశలో ఇండస్ట్రీలో మనకు చోటు దొరుకుతుందా అన్న ఆందోళన కూడా అతనిలో మొదలైంది. ఆ ఎదురుచూపులకి తగ్గట్టే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ అతిపెద్ద టర్నింగ్ పాయింట్ రానే వచ్చింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తేజ అప్పుడే దర్శకుడిగా మారి చిత్రం అనే సినిమా కోసం కొత్తవాళ్లను వెతుకుతున్నాడు. ఆడిషన్స్కి వచ్చిన ఉదయ్ కిరణ్ కళ్లలో ఉన్న అమాయకత్వం, అతని స్మైల్ చూడగానే తన సినిమాకి హీరో దొరికేశాడని తేజ ఫిక్స్ అయ్యాడు. కానీ అప్పట్లో స్టార్ హీరోల సినిమాలు భారీ యాక్షన్ ఎంటర్టైనర్లు మాత్రమే ఆడుతున్న ట్రెండ్ నడుస్తోంది. ఒక కొత్త దర్శకుడు, అంతా కొత్త నటీనటులు, అతి తక్కువ బడ్జెట్తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏం మ్యాజిక్ చేస్తుంది అని అందరూ పెదవి విరిచారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. చిత్రం సినిమా కేవలం 40 లక్షల బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా 10 కోట్ల పైనే కలెక్ట్ చేసి కమర్షియల్గా ఇండస్ట్రీలో ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఒక డెబ్యూ హీరోకి అంత కలెక్షన్స్ రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అక్కడితో ఉదయ్ కిరణ్ ఆగిపోలేదు. ఆ తర్వాత వచ్చిన నువ్వు నేను సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను పూర్తిగా తిరగరాసింది. అప్పట్లో భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే అత్యంత భారీ గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి నైజాం మరియు ఆంధ్రా ఏరియాల్లో వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక మూడవ సినిమా మనసంతా నువ్వే. ఈ సినిమా క్రియేట్ చేసిన కమర్షియల్ రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పటి వరకు ఉన్న సీనియర్ స్టార్ హీరోల మార్కెట్ ని ఛాలెంజ్ చేస్తూ ఏకంగా 100కి పైగా కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుని టాలీవుడ్ బ్లాక్ బస్టర్ల లిస్టులో చేరింది. 1970ల నుండి బాలీవుడ్లో రొమాంటిక్ హీరోలకి బాక్సాఫీస్ వద్ద ఎంత క్రేజ్ ఉండేదో టాలీవుడ్లో 2000 ప్రారంభంలో ఉదయ్ కిరణ్ కి కూడా అదే రేంజ్ స్టార్డమ్ క్రియేట్ అయింది. తన మొదటి 3 సినిమాలతోనే హ్యాట్రిక్ హిట్స్ కొట్టి రికార్డు సృష్టించాడు ఉదయ్ కిరణ్. అమ్మాయిల కలల రాకుమారుడిగా, టాలీవుడ్ లవర్ బాయ్గా ఎదిగిపోయాడు. ఇక ఉదయ్ కిరణ్ జీవితం గురించి జనాలకు ఎక్కువగా తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు చూద్దాం. మొదటిది, అతి చిన్న వయసులోనే అంటే తన 20 ఏళ్లకే నువ్వు నేను సినిమాలోని అద్భుతమైన నటనకు గాను ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న ఏకైక యువ హీరో ఉదయ్ కిరణ్ మాత్రమే. రెండవది, టాలీవుడ్లో తిరుగులేని స్టార్డమ్ అనుభవిస్తున్న సమయంలోనే తమిళ్ ఇండస్ట్రీకి పరిచయమవుతూ సాక్షాత్తు కమల్ హాసన్ లాంటి లెజెండ్కి గురువైన కె బాలచందర్ గారి దర్శకత్వంలో పొయ్ అబద్ధం అనే సినిమా చేసే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. ఇది ఏ హీరోకైనా ఒక కల లాంటిది. మూడవది, అప్పట్లో అతనికున్న క్రేజ్ చూసి అభిమానులు, ముఖ్యంగా అమ్మాయిలు తమ రక్తంతో లెటర్స్ రాసి ఆయన ఇంటికి పంపేవారు. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అంతటి మాస్ హిస్టీరియాను, యూత్ ఫాలోయింగ్ను చూసిన అతి కొద్ది మంది హీరోల్లో అతను ఒకడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి కేవలం తన టాలెంట్తో, స్మైల్తో కోట్లాది మంది ఆడియన్స్ని తనవైపు తిప్పుకుని బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన ఉదయ్ కిరణ్ చాలా త్వరగా ఒక ఉల్కలాగా రాలిపోయాడు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించిన కమర్షియల్ రికార్డులు, ఆ నవ్వు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో సజీవంగానే ఉంటాయి. మరి ఉదయ్ కిరణ్ కెరీర్లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీస్లో మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏది? ఆయన గనక తన కెరీర్ని అలాగే కంటిన్యూ చేసి ఉంటే నేటి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసేవారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.